హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ కథలకి స్వాగతం. ఈరోజు మనం మరొక చక్కటి పురాణ కథ చెప్పుకుందాం. పిట్ట కథలు అని చెప్తారు, కానీ ప్రతిదీ కూడా మనల్ని మనం చక్కటి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవటానికి, కౌన్సిలింగ్ చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటి కథలు, అంశాలే ఉంటాయి వీటిలో. దేవతలు, రాక్షసులు తెలుసు కదా, పురాణాల్లో ఉండేవాళ్ళు వీళ్ళే. దేవతలు అని అంటే మంచి పనులు చేసేవారు, రాక్షసులు అంటే ఇతరులను బాధించేవారు. సింపుల్గా డెఫినేషన్ ఇదే. అందులో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండేవారు అనుకోండి, కానీ ఎక్కువ కపటత్వం అనేటటువంటిది రాక్షస గుణం. మానవత్వం, దైవత్వం ఇది దేవతల గుణం. సో ఇప్పుడు మనం కచుడు అతని గురించి తెలుసుకుందాం. కచుడు ఎవరు అని అంటే, ఈ దేవతలకి గురువు బృహస్పతి. ఆ బృహస్పతి కొడుకు కచుడు. ఎప్పుడు దేవతలు దానవులు ఏదో ఒక సందర్భంలో కొట్టుకుంటానే ఉండేవారు, ఏదో ఒక విషయంలో. అప్పుడు డ్యామేజ్ అనేటటువంటిది రెండు పక్షాలకి జరిగినా దేవతలు ఎక్కువ నష్టపోయేవారు. దీనికి కారణం ఏంటబ్బా అని బృహస్పతి ఒకరోజు ఆలోచించాడు. ఆలోచించాక ఆయనకి ఒక ఆలోచన తట్టింది. దీనికి అంతటికి కారణం రాక్షస గురువు శుక్రుడు అని తెలిసింది. ఈయన ఎంతటి గొప్పవాడో శుక్రాచార్యుడు కూడా అంతే గొప్పవాడు. కాకపోతే ఆయన రాక్షసులకు గురువు, ఈయన దేవతలకు గురువు. కానీ బృహస్పతికి తెలియని ఒక గొప్ప విద్య ఈ శుక్రాచార్యుడికి తెలుసు. అది ఏమిటి అంటే మృత సంజీవిని విద్య. ఈ విద్య తెలియడం వల్ల ఆయన ఈ రాక్షసులకి యుద్ధాలు చేసుకుని వచ్చాక గాయాలైనా, ఇన్ కేస్ ప్రాణం పోయినా, ఈ విద్యతో ఆయన వాళ్ళకి స్వస్థత చేసి బ్రతికించేవాడంట. దాని మూలాన వాళ్ళ కౌంట్ ఎప్పుడు ఫుల్గా ఉండేదన్నమాట. ఈ దేవతలకి ఈ విద్య తెలియకపోవడం వల్ల వీళ్ళ కౌంట్ తగ్గుతా వచ్చింది. సో అప్పుడు ఈ బృహస్పతి ఏం చేశాడు అని అంటే, కొడుకుని పిలిచి, నాయన నువ్వు కొంతకాలం రాక్షస గురువు శుక్రాచార్యుడి వద్ద విద్య నేర్చుకో, అన్నీ నేర్చుకుని ఆయన ఆశీర్వాదం పొంది రా అని చెప్పాడంట. తండ్రి మనస్సులోది ఏమిటి అన్నటువంటిది బిడ్డకి తెలుస్తుంది. ఆ ప్రేమ, ఆ అభిమానము, ఆ రక్తస్పర్శ అటువంటిది ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని నా వల్ల పూర్తి చేయాలని నా తండ్రి, ఇతను గురువే అతను గురువే, అక్కడికి పంపిస్తున్నాడు, రాక్షసుల దగ్గరికి పంపిస్తున్నాడు, రాక్షస గురువు దగ్గరికి అని చెప్పి అర్థం చేసుకుని, సరే నాన్నగారు నేను వెళ్ళి నేర్చుకుంటానండి విద్య అని చెప్పి, ఏ విద్య ఏమిటి అన్నటువంటిది ఈయనేమి ప్రస్ఫుటంగా ప్రత్యేకించి పాయింట్అవుట్ చేసేవి చెప్పలా, కానీ వెళ్ళాడు. వెళ్ళి శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి, నేను దేవతల గురువు బృహస్పతి కొడుకునండి, నా పేరు కచుడండి, నేను మీ దగ్గర విద్య అభ్యసించాలని వచ్చాను, మా నాన్నగారు పంపితేనే వచ్చానండి, ఆయన అంగీకారం తీసుకునే వచ్చానండి అని చెప్పాడంట. అలా చెప్పేటప్పటికి రాక్షస గురువు అందులో తనని కొద్దిగా ఎక్కువ గౌరవించారు అనేటప్పటికి చిన్న అహంకారం అన్నమాట మనసులో శుక్రాచార్యుడికి. ఆహా, మీ నాన్నగారే పంపించారా నిన్ను నా దగ్గర విద్య నేర్చుకోమని? ఓకే, తప్పకుండా నేర్పుతాను, నేర్చుకో, చక్కగా గురుకులంలో ఉండు, అందరితో పాటు ఉండు, అందరితో పాటుగా నీకు కూడా నేర్పుతాను అన్నాడంట. సరే అని ఆ రోజు నుంచి గురుకులంలో ఉండడం మొదలు పెట్టాడు శుక్రాచార్యుడి దగ్గర. ప్రతిరోజు గురువు గారు ఏం చెప్తే అది నేర్చుకోవడం, ఆయనకి కావలసిన సపర్యలు కూడా శిష్యులు చేసేవారు. ఆయనకి పూజ చేసుకోవాలన్నా, వంట చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా ఆయనకు సంబంధించినవి వీళ్ళు చేసి పెట్టేవారు అన్నమాట. శుక్రాచార్యుడికి దేవయాని ఒక చక్కటి కూతురుంది.
ఆమెకి ఎందుకో ఈ కచుడు చాలా అందంగా కనిపించాడు. అందుకని స్నేహం చేసింది. ఎప్పుడు ఈ ఇద్దరు కలిసి గురువు గారికి పువ్వులు తీసుకురావడం, పాలు తీసుకురావడం, ఇంకేం కావాలంటే అవి సపర్యలు చేసే ప్రతి దాంట్లోనూ ఇద్దరు కలిసి చేసేవారు. ఇలా చేయడం మిగతా శిష్యులకి నచ్చల. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటేనే అందరూ కలిసి చేయాలి, ఏ పని చేసినానో అందరూ సమానంగా చేయాలి, వీళ్ళిద్దరూ ఏంటి కొంచెం స్పెషల్ కనపడుతున్నారు అని చెప్పి వాళ్ళకి ఈర్ష్య వచ్చింది. అది కొంచెం కొంచెం పెరిగి పెద్దదైంది. రాక్షసులు కదా, అందుకని ఒకసారి ఈ కచుడు ఒంటరిగా కనిపించినప్పుడు ఓ లోపలికి లాక్కెళ్ళిపోయి, వనాల్లోకో అడవుల్లోకో లాక్కెళ్ళిపోయి, చెట్ల మాటకు లాక్కెళ్ళిపోయి శుభ్రంగా ముక్కల ముక్కల కింద కట్ చేసేసారు, చంపి పడేశారు. పేడ వదిలిపోయింది అనుకున్నారు, ఇంటికి వచ్చేసారు. అంతే. దేవయాని ఎదురు చూస్తుంది. ఏడి వీళ్ళందరూ వచ్చేసారు కానీ అడవికి వెళ్ళిన వాళ్ళు కట్టెలు కొట్టుకుని కచుడు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఎదురు చూస్తుంది. చాలాసేపు చూసి 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 శుక్రాచార్యుడిని చేరి, నాన్నగారు ఎందుకు కచుడు ఇంకా రాలేదు, మిగతా వాళ్ళందరూ వెళ్ళి వచ్చేసారండి, ఈయన రాలేదండి ఎందుకో, ఒకసారి ఏం జరిగిందో చూస్తారా అని అడిగింది. శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితోటి చూస్తే ఈ రాక్షసులు శిష్యులు ఏం చేశారు అన్నటువంటిది ఆయన కళ్ళకు కనపడింది. అమ్మా అని చెప్పేసి ఈయనకి మృత సంజీవిని విద్య తెలుసు కదా, అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి కచుడిని ఆ మృత సంజీవిని విద్యతోటి మూలికలతోటి అతన్ని బ్రతికించాడు, పునరుజ్జీవితుడిని చేశాడు. మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చేసారు ఆశ్రమానికి. మళ్ళీ యథాప్రకారం ప్రతిరోజు ఏ పని చేయాలన్నా వీళ్ళిద్దరూ దేవయాని కచుడు కలిసి చేస్తున్నారు.